మనకి ఎప్పుడైనా సరే సునీల్ గవాస్కర్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వాడికి ఒక అర్థం ఉండేది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనమాట అతను. అయితే ఆయన ఏమన్నారు అనే దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఒక విషయం తెలుసుకుందాం. అదేంది, బుమ్రా మొత్తం కూడా ఇంగ్లాండ్ టెస్ట్లో ఎన్ని మ్యాచ్లు ఆడాడు? కేవలం 3 మ్యాచ్లే కదా ఆడింది. మరి మిగతా మ్యాచ్లు ఎందుకు ఆడలేదు? వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మరి పక్కన పెట్టేశారు. సో మరి దీంట్లో భాగంగానే మరి బీసీసీఐ కూడా అతని మీద కొంచెం ఆగ్రహం ఉందని చెప్పేసి ఒక కథనం వచ్చేసింది. అయితే అది పక్కన పెడితే ఇంకొక సిచ్యువేషన్లో మనకి రిషబ్ పంత్ అదేవిధంగా క్రిస్ వోక్స్ వీళ్ళిద్దరు ఎలా ఆడారు? వీళ్ళకి గాయాలు ఇబ్బంది పెడుతున్నా సరే మరి దేశం కంటే ఏది ఎక్కువ కాదని చెప్పేసి ఒక పక్కన రిషబ్ పంత్ చూసుకుంటే కుంటుకుంటూ లోపలికి వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఇంకో పక్క చూసుకుంటే క్రిస్ వోక్స్ మరి భుజం గాయంతో ఇబ్బంది పడుతున్నా సరే స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలు అని చెప్పేసి గ్రౌండ్లోకి వచ్చాడు. మరి వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఇంకో విషయం ఏంది, మనకి సిరాజ్ మొత్తం కూడా ఈ సిరీస్లో 185 ఓవర్స్ వేశాడు. సో దీంట్లో భాగంగా మరి ఇంకో పక్క చూసుకుంటే నెట్స్లో ప్రాక్టీస్ సెషన్ చేయాలా, దాంతోపాటు మరి ఫిట్నెస్గా ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇవన్నీ చూసుకుంటే అతని బాడీ మీద అతని శరీరం మీద ఎంత వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పడి ఉండిద్ది అంటారు. సో ఊహించడానికి కష్టంగా ఉంది కదా. సో మరి ఇదంతా కూడా మెయింటైన్ చేశాడు అంటే సో ఖచ్చితంగా అతని కమిట్మెంట్ అనేది చెప్పాలి. సో మరి దీని గురించే సునీల్ గవాస్కర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు దేశం తరపున ఆడుతున్నావు అంటే ఆ పదం ఏదైతే ఉందో, ఇది వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది ఏదైతే ఉందో అది తొలగించి పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే మనకి సరిహద్దుల్లో చూసుకుంటే సైనికులు వాళ్ళు మాకు చలిగా ఉంది, మాకు అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళు కంఫర్ట్ జోన్స్ ఎత్తుకుంటున్నారా? లేదు కదా. సో మరి వాళ్ళు దేశం కోసం వాళ్ళు మొత్తం త్యాగం చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా చూసుకుంటే నువ్వు దేశం తరపునే ఆడుతున్నావు కాబట్టి ఈ 140 crores జనం ఏదైతే ఉన్నారో వాళ్ళందరి తరపున నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. సో ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అది ఇది అనకూడదు. నువ్వు ఫుల్ కమిట్మెంట్తో నీకు ఏదైనా పర్లేదు అనే విధంగా నువ్వు ముందుకెళ్ళిపోతే మాత్రమే మరి ఇండియన్ టీంకి ఆడటానికి నువ్వు అర్హుడు అని చెప్పేసి మరి రీసెంట్గా సునీల్ గవాస్కర్ అయితే మాట్లాడటం జరిగింది. మరి ఈ కామెంట్స్ విన్నారు కదా, మరి విన్న తర్వాత దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.